అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. మధుర స్వప్నం నవల చదువుతున్నాను. రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ప్రియమైన మురళికి, నీ కృష్ణ రాయినది ఇక్కడ క్షేమం, అక్కడ నువ్వు క్షేమం అని తలుస్తాను. నువ్వు పంపిన అప్లికేషన్ ఫారాలు అందినాయి. వాటితో నువ్వు జత చేసి పంపిన ఉత్తరం కూడా అందింది. నీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. నేను అప్లికేషన్ ఫారమ్స్ నీకు తిప్పి పంపివేస్తున్నాను. ఎందుకంటే నాకు ఈ ఊరిలో చేస్తున్న ఈ ఉద్యోగం బాగానే ఉంది. ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాలని లేదు. ఇక్కడ నాకేదైనా అసంతృప్తి కానీ బాధ కానీ ఉంటే నేను తప్పక ఈ అప్లికేషన్ ఫారమ్స్ పూర్తి చేసి నీతో అమెరికా వచ్చి ఉండేవాడిని. మురళి, నేను ఇక్కడ చాలా సుఖంగా శాంతంగా ఉన్నాను. ఇక్కడ రాబడి పరంగా చూస్తే డబ్బు చాలా తక్కువే, అయినా నాకేమీ ఇబ్బంది అనిపించడం లేదు. నీకో విచిత్రం చెప్పనా? నా జీతంలో నెలకి 200 రూపాయలు మిగులుతున్నాయి. ఈ ఊరి పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో నా పేరిట ఇప్పటికి 800 జమ చేశాను. ఆ పాస్బుక్లో ఆ అంకె చూస్తుంటే నాకెంత ఆనందంగా అనిపిస్తోందో తెలుసా? ఓహ్, వర్ణించి చెప్పలేనేమో. నేను ఈ ప్రపంచంలోకెల్లా ధనవంతుడిని సుమా అన్నంత గర్వంగా అనిపిస్తోంది. నాకిక్కడ ఖర్చులేమున్నాయి? కూరలు, పప్పులు, బియ్యం పేషెంట్స్ ఎవరో ఒకరు పంపిస్తూనే ఉంటారు. పాలు, నెయ్యి అసలు కొనే పనే లేదు. పేషెంట్స్ నా చేతికి డబ్బు ఎక్కువగా ఇవ్వలేని మాట నిజమే, కానీ ఈ రూపేణా నేను వారికి వైద్యం చేసిన దానికంటే ఎక్కువగానే ముట్ట చెబుతుంటారు. నేను వద్దని కేకలేసినా వినరు. నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో ఊరిలో అందరూ నన్ను పరాయివాడిగా, నమ్మకం పెట్టుకోకూడని వ్యక్తిగా, అనుమానంగా చూసేవాళ్ళు. మొన్న వచ్చిన కలరా మూలంగా నేను వాళ్ళకి సాయం చేయాలని ఆరాటపడుతున్నానని అర్థమైంది. దాంతో ఇంకో విషయం జరిగింది. ఇదివరకు నీకు వ్రాసానే వీరయ్య అని, అతని భార్యని నేను గుంటూరు తీసుకువెళ్ళి నేనే డాక్టర్కి చూపించి డిఎన్సి చేయించాను. ఆవిడ చెప్పినట్టే ఆ భార్యాభర్తలిద్దరికీ మందులు వాడాను. వీరయ్య భార్యకి నెల తప్పింది. ఆ కుటుంబం పొందిన ఆనందం వర్ణింపలేననుకో. వారంతా నన్ను దేవుడిగా చూస్తున్నారు. వీరయ్య భార్యకి ప్రసవించే రోజులు. నేను ఈ ఉద్యోగం వదిలి వెళ్ళానంటే వారి గుండెలు ఆగిపోతాయి. ఇంకా 2 పేషెంట్లకి టీబీ తగ్గింది. వాళ్ళు ఆరోగ్యవంతులయ్యి నేను కనిపిస్తే చేతులెత్తి దండం పెడతారు. వాళ్ళ కళ్ళలో కృతజ్ఞత చూస్తుంటే ఆ ఆనందం ఎన్ని వేల రూపాయలు సంపాదించినా రాదేమో అనిపిస్తుంది. మురళి, ఈ అప్లికేషన్ ఫారమ్స్ తిప్పి పంపుతున్నానని నా మీద ఆగ్రహపడకు. నాకు ఇక్కడ దేనికి లోటు లేదు. హాయిగా ఉంది. చికాకులు లేవు. డబ్బుని గురించి బెంగా లేదు. నన్ను దేవుడిలా చూసే పేషెంట్స్ ఉన్నారు. తోచదు అనే గొడవే లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పేషెంట్స్తోనే సరిపోతుంది. సైకిల్ మీద ఆరు బయట గాలిలో తిరుగుతానేమో, రాత్రి అయ్యేసరికి కంటి నిండా కమ్మటి నిద్ర వస్తుంది. ఇక్కడ నిన్న సీతాలు ఒక వేరు తెచ్చి చూపించింది. దానిని ఎండబెట్టి పొడి చేసి కామెర్లు వచ్చిన వారికి మందుగా ఇస్తే బ్రహ్మాండంగా తగ్గిపోతుంది. నేను ఎప్పటికైనా సరే దీనితో ఒక ఫార్ములా తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇది నా ధ్యేయం. మురళి, నా వైద్య వృత్తికి ఈ పరిధి చాలు. ఈ మాత్రంగా నా జీవితం వెళ్ళిపోతే చాలు. నాకు అంతకంటే పెద్ద కోరికలు లేవు. కాబట్టి నేను ఇక్కడే స్థిరపడిపోవడానికి నిశ్చయించుకున్నాను. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. అందుకే ఈ అప్లికేషన్ ఫారమ్స్ తిప్పి పంపించేస్తున్నాను. ఈ ఊరు వదిలి ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాలనే కోరిక నాకు లేదు. నేను ఇక్కడ సుఖంగా ఉన్నాను. ఆ మాట నువ్వు బాగా అర్థం చేసుకో. కొద్ది రోజుల తర్వాత ఇక్కడే నాది అనే ఒక సొంత ఇల్లు ఏర్పరచుకుంటాను.
ఈ చుట్టుపక్కల ఊళ్ళలోనే ఎవరైనా నా భావాలకి తగిన అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకుంటాను. నా జీవితం ఈ విధంగా బహుశా ఈ ఊరికే అంకితం అయిపోతుందని అనుకుంటున్నాను. నువ్వు రాసిన మీ బంధువుల అమ్మాయి రేఖ సంగతి ఆలోచించాను. రేఖని నేను దూరం నుంచి 1-2 సార్లు చూశాను. ఆ అమ్మాయి వేషభాషలు నా జీవితానికి సరిపడేవి కావు. కాబట్టి నువ్వు వాళ్ళకి వేరే సంబంధం చూసుకోమని చెప్పు. నా జీవితంలోకి రాబోయే అమ్మాయి నాలాగే నిరాడంబరంగా ఉండాలి. ఉత్తరం రాస్తున్న కృష్ణ అప్రయత్నంగా ఒక్క క్షణం ఆగాడు. అతని కళ్ళ ముందు రాధ మెదిలింది. రాధ గుర్తుకు రాగానే ఎందుకో తెలియదు కానీ అతని మనసు ఆనంద డోలిక అవుతుంది. మొన్న వానలో ఒకే గొడుగు కింద కలిసి వచ్చినప్పటి నుంచి తామిద్దరి మధ్య సాన్నిధ్యం పెరిగినట్టుగా ఉంది. నిన్న స్కూల్ నుంచి వస్తూ చిట్టి కాలుకి దెబ్బ తగిలితే భుజాన వేసుకుని తీసుకువస్తోంది. దోవలో ఎదురైన తను చిట్టిని రాధ చేతుల్లోంచి తీసుకుని సైకిల్ మీద కూర్చోబెట్టుకుని ఇంటికి తీసుకొచ్చి దింపాడు. పిల్లల మధ్య తిరిగే రాధ అతనికి చూడముచ్చటగా ఉంటుంది. వాళ్ళకి చదువు, క్రమశిక్షణ నేర్పాలని రాధ పడే తాపత్రయం చూస్తుంటే ఊరిలో ప్రజలకి ఆరోగ్యం గురించి నీతి బోధలు చేయాలనే తన ఆరాటం గుర్తుకు వస్తుంది. ఎప్పుడైనా ఉదయం వేళ అతను సైకిల్ మీద వెళ్తుంటే రాధ స్కూల్కి వెళుతూ ఎదురవుతుంది. తను గుడ్ మార్నింగ్ అని పలకరిస్తే మొదటి రోజున రాధ నవ్వి ఊరుకుంది. మొన్నాడు తనకు అనిపించగానే ఆ అమ్మాయే చెయ్యి ఎత్తి గుడ్ మార్నింగ్ అంది. వెరీ గుడ్ మార్నింగ్ తను నవ్వుతూ జవాబిచ్చాడు. ఆ పలకరింపులో ఏదో తమాషా అయిన అనుభూతి ఉంది. రాధ నవ్వుతూ అతన్ని పలకరిస్తే అతని మనసులో ఆనందపు కెరటాలు ఊవెత్తున లేస్తాయి. కృష్ణ రాధని గురించి ఆలోచనలు రాగానే రాస్తున్న ఉత్తరం పూర్తిగా ఆపేసి పెన్ను మూసి కుర్చీలో వెనక్కి అనుకున్నాడు. అతని దృష్టి ఉత్తరంలో ఆఖరి పంక్తి అయినా నా జీవితంలోకి రాబోయే అమ్మాయి నాలాగే నిరాడంబరంగా ఉండాలి అన్న వాక్యం మీద నిలిచిపోయింది. అతని కళ్ళ ముందు నవ్వుతున్న రాధ నిలిచింది. రాధ వేషభాషల్లో ఎంతో నిరాడంబరత ఉంది. ఆ నిరాడంబరత ఆమెకి ఒక రకమైన హుందాతనం తెచ్చిపెట్టినట్టుగా ఉంటుంది. అదే ఆ అమ్మాయిలో అసలు ముఖ్యమైన ఆకర్షణ ఏమో. రాధ భేషజం లేని వ్యక్తి. ఏ రకంగా చూసినా ఆ అమ్మాయిలో అన్నీ తనకు నచ్చిన గుణాలే కనిపిస్తున్నాయి. మంచి మనసు, ఆరోగ్యం, నిరాడంబరత, హుందాతనం ఇవి ఉన్న ఆడపిల్ల ఎవరి జీవితంలో అడుగు పెడుతుందో ఆ వ్యక్తి జీవితం నందనవనం అవుతుంది. కానీ రాధ తనకి నచ్చవచ్చు, సందేహం లేదు. కానీ రాధకి తను నచ్చుతాడా? ఆ అమ్మాయి కాస్త చనువుగా మాట్లాడిందని తను గాలిమేడలు కట్టడం లేదు కదా? ఏమో. కృష్ణ తన ఆలోచనలు ఆపేసి మళ్ళీ ముందుకు వంగి ఉత్తరం రాయటం పూర్తి చేయసాగాడు. ఇంతలో తలుపు తోసుకుని ఎవరో వచ్చిన చప్పుడు అయింది. అతను తిరిగి చూశాడు. ఎదురుగా రాధ నిలబడి ఉంది. టేబుల్ దగ్గర కూర్చుని వెనక్కి తిరిగిన అతన్ని చూస్తూ క్షమించాలి, తలుపు తట్టకుండా లోపలికి వచ్చేశాను అంది. కృష్ణ కళ్ళల్లో ఒక్క క్షణం మెరుపు మెరిసినట్లయింది. అతను కుర్చీలోంచి లేచి వస్తూ మానవ మాతృలైతే తలుపు తట్టడం చేస్తారు, దేవతలు అయితే అడగకుండానే లోపలికి వచ్చేస్తారు అన్నాడు. రాధ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూడబోయి అంతలోనే పక్కున నవ్వేసింది. గుండెల మీద చేయి పెట్టుకుంటూ అమ్మో, అంత పెద్ద ప్రశంసలు నాకు వద్దు. నేను దేవతని కాదు, అతి మామూలు మనిషిని. ఎంత మామూలు మనిషినంటే నేను అడిగిన పని మీరు చేయకపోతే నాకు కోపం వచ్చేస్తుంది సుమా. కృష్ణ నిజంగా అన్నట్టు చూశాడు. కూర్చోండి, కుర్చీ జరిపాడు. రాధ తల అడ్డంగా తిప్పింది. కూర్చోను, అర్జెంటుగా వెళ్ళిపోవాలి. మీరు సాయంత్రం విజయవాడ వెళ్తున్నారని తెలిసింది, నిజమేనా? నిజమే. అయితే మీరు అక్కడి నుంచి వచ్చేప్పుడు కాస్త శ్రమ అనుకోకుండా నాకు ఈ వస్తువులు తెచ్చిపెడతారా? వీటి కోసం నేను వెళ్ళటం డబ్బు దండగా అనిపిస్తోంది. బ్యాగ్లోంచి లిస్టు రాసిన కాగితం ఇచ్చింది. కృష్ణ అది తీసుకుని చూశాడు. అందులో బెలూన్లు, మేకప్ సామాన్లు,
బహుమతులుగా ఇచ్చే రకరకాల వస్తువులు ఉన్నాయి. తలెత్తి చూస్తూ స్కూల్ వార్షికోత్సవమా అని అడిగాడు. రాధ అవునన్నట్లు తల ఊపింది. తెచ్చిపెడతాలేండి అన్నాడు. రాధ బ్యాగ్లోంచి డబ్బు తీసి ఇచ్చింది. అతను తీసుకోలేదు. ఉండనీయండి, తెచ్చిన తర్వాత తీసుకుంటాను అన్నాడు. డబ్బు తీసుకోకపోతే మీరు వస్తువులు తీసుకురానవసరం లేదు. చీటీ అందుకోబోయింది. సరి తెస్తానులేండి అన్నాడు. రాధ అతని చేతికి డబ్బు ఇచ్చింది. కృష్ణ తీసుకున్నాడు. రాధ వెళ్ళబోతూ ఆగి, మా పిల్లలు భక్త ప్రహ్లాద బాగా వేస్తారు, మీరు తప్పకుండా చూడటానికి రావాలి అంది. తప్పకుండా వస్తాను అన్నాడు. మీకు శ్రమ ఇచ్చినందుకు మన్నించాలి అంది. మీరు ఆ మాట అంటే నేను అసలు తీసుకురాను, ఖచ్చితంగా అన్నాడతను. రాధ నవ్వి వెళ్ళిపోయింది. వెళ్తున్న రాధను చూస్తూ క్షణంసేపు అలా నిలబడిపోయాడు. మళ్ళీ మనసులో అదే భావం. ఆ అమ్మాయిని చూస్తుంటే అనిర్వచనీయమైన ఒక ఆనందం కలుగుతుంది. అది ఎందుకో ఏమిటో అతనికి అర్థం కాదు. స్కూల్ వార్షికోత్సవం బాగానే జరిగింది. రాధ పిల్లలకి బాగానే ట్రైనింగ్ ఇచ్చినట్టుంది. పిల్లలందరూ భక్త ప్రహ్లాద బాగానే వేశారు. రాధ నేపథ్యంలోంచి కథలో సంఘటనలు కలుపుతూ పాట పాడినప్పుడు కానీ రాధ అంత బాగా పాట పాడగలదని కృష్ణకు తెలియలేదు. ప్రహ్లాదుడి పాత్ర చిట్టి ధరించింది. అధ్యక్షత వహించాల్సిన దయానిధి గారు వేరే ఊరు వెళ్ళటంతో ఆఖరి నిమిషం వరకు చూసి కృష్ణనే అధ్యక్షుడిగా ఆహ్వానించారు. కృష్ణ రాధని పిల్లల్ని ప్రశంసిస్తుంటే ప్రేక్షకుల్లోంచి గిరి స్నేహితులు ఈలలు వేశారు. సీతాలు చచ్చిన పామును వాళ్ళ మీదకి విసిరి హడలెత్తించింది. ప్రోగ్రాం అంతా అయి స్కూల్కి తాళాలు వేసే వరకు కృష్ణ వెంట ఉన్నాడు. ఇంటికి తిరిగి వస్తుంటే కృష్ణ రాధని అభినందిస్తూ, మీ ఓపికకి మెచ్చుకోవాలి సుమా అన్నాడు. ఎందుకట? ఆ పిల్లలతో అలా నటింపజేయటం అంటే మాటలు కాదు. శ్రద్ధ ఉంటే ఏదైనా చేయగలుగుతాం. ఈ వార్షికోత్సవం కోసం పిల్లలు సంవత్సరం మొదటి నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. నేను చెప్పిన పాఠాలు సరిగ్గా చదువుతారు. ఆ పిల్లలతో మీకు విసుగు అనిపించదా? పిల్లలు అంటే నాకెంతో ఇష్టం. నేను పెద్దయితే కనీసం 10 మంది పిల్లలనైనా కంటాను. మా ఇల్లే ఒక పాఠశాల చేసేస్తాను. బాపురే! అతను ముఖం ఎత్తి పక్కున నవ్వాడు. ఏం, మీకు పిల్లలంటే ఇష్టం లేదా అడిగింది. ఇష్టమే, కానీ వాళ్ళని మేనేజ్ చేయటం అంటే అతను గాల్లోకి దండం పెడుతూ నా వల్ల కాదు, కాబట్టి నేను అసలు పిల్లల్నే కనను అన్నాడు నవ్వుతూ. ఛీ, అలా అనకండి. పిల్లలు లేని జీవితం ఏం బాగుంటుంది, తనలో తను అనుకుంటున్నట్లుగా అంది. ఇద్దరు వెన్నెల్లో పక్కపక్కన నడుస్తున్నారు. రాత్రి పొద్దుపోవటం వల్ల ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. దూరంగా వెన్నెల్లో నీళ్లు మెరుస్తున్నాయి. ఇద్దరు రాధ ఇంటి దగ్గరికి వచ్చారు. నేను వెళ్తానిక అన్నాడతను. ఇంటి గడప ఎక్కి తలుపు తట్టబోయిన రాధ ఆగి అతని వైపు తిరిగింది. ఇద్దరు క్షణంసేపు ఒకరినొకరు చూస్తున్నట్లుగా నిలబడిపోయారు. మీకో విషయం చెప్పనా హఠాత్తుగా అన్నాడతను. చెప్పండి అంది. అతను తలదించి నేలవైపు చూశాడు. చెప్పండి ఆసక్తిగా అడిగింది. అతను తలెత్తి చూశాడు. అతను రాధ కళ్ళల్లోకి సూటిగా చూశాడు. మీరంటే నాకు చాలా ఇష్టం. రాధ పెదవి కదపబోయి ఏదో అనబోయింది. అతను మధ్యలోనే చెయ్యెత్తి ఆపుతున్నట్టుగా, దయించి కారణం అడక్కండి, నేను జవాబు చెప్పలేను అనేసి గభాల్న వెనక్కి తిరిగి చకచకా అడుగులు వేస్తూ వడివడిగా వెళ్ళిపోయాడు. అతను సందు తిరిగి కంటికి కనిపించకుండా వెళ్ళిపోయినా రాధ ఇంకా అక్కడే నిలబడిపోయింది. రాధకి అతను వెళ్ళినట్టు లేదు, ఇంకా ఎదురుగా నిలబడినట్టే ఉంది. మీరంటే నాకు చాలా ఇష్టం.
రాధ దిమ్మెరిపోయినట్టు చూస్తోంది. అందులో విశేషం ఏముంది? ఊహు, ఉంది, చాలా ఉంది. ఆ మాటల్లో విద్యుత్తు ఉందా? ఊహు, మాటల్లో లేదు. ఈ వెన్నెల్లో ఏదో ఉండి ఉంటుంది. మీరంటే నాకు చాలా ఇష్టం. మీరంటే నాకు చాలా ఇష్టం. ఆ మాటలు తీయగా ఉన్నాయి. తీపి కూడా అంత రుచిగా ఉండదేమో. మామిడి పండు తీపి కూడా తక్కువేనేమో. అసలు వెన్నెలేమిటి ఇంత అద్భుతంగా ఉంది? వెన్నెల ఇంత బాగుండటం తను ఇంతవరకు ఎన్నడూ చూడలేదే. శరీరం ఏమిటి ఇంత తేలికగా ఉంది? ఆ వెన్నెల్లో కిరణంగా మారిపోవాలని అనిపిస్తోంది. ఈ సన్నగాలిలో ఒక తరంగం అయిపోవాలనిపిస్తోంది. దూరంగా కనిపిస్తున్న ఆ నీళ్ల మీద తలతలగా మారిపోవాలనిపిస్తోంది. ఇదేమిటి? తనకేమైంది? ఏమిటో మత్తుగా ఉంది. ప్రాణం తేలికైపోతోంది. మాటల చప్పుడు విని తల్లి వచ్చి తలుపు తీసేసరికి రాధ గుమ్మానికే తల ఆనించి చేరుగలబడి నిలబడి వివసురాలైనట్టు చూస్తోంది. అదేమిటే మాట పలుకు లేకుండా అలా నిలబడ్డావు? నిలబడే నిద్రపోతున్నావా ఏమిటి? తల్లి కుదుపుతూ అడిగింది. రాధ కలలో నడుస్తున్న మనిషిలా లోపలికి వచ్చింది. రాధ వచ్చి మంచం మీద పడుకుంది. దిండు మీద తల అంచి పై కప్పుకేసి చూస్తోంది. గదిలోకి ఎవరో వచ్చిన అలికిడైంది. కృష్ణ వచ్చాడు. దిగ్గున లేచి కూర్చుంది. అదేమిటే అలా లేచావు? ఏమైంది? దిండు సరిచేసుకుంటున్న తల్లి అడిగింది. గదిలో ఎవ్వరూ లేరు. ఏమిటో శబ్దం అయితేను? గాలికి తలుపు కదిలింది. ఆ తలుపు గడియ పడటం లేదు. బాగు చేయించాలి. ఆ సుబ్బిగాడిని రమ్మని ఎన్నిసార్లు కబురు పంపినా రాలేదు. వెధవలు. ఇదివరకు మనుషులా? బలిసిపోయారు. ఒక్కడు చెప్పిన మాట వినడు కదా అని ఆవిడ సాధిస్తోంది. కానీ రాధ చెవులకి ఆ మాట వినిపించడం లేదు. కృష్ణ గుర్తుకు వస్తున్నాడు. అతనే వస్తున్నాడు. రాధ రెక్కలు కట్టుకుని వెళ్ళి అతని ఒడిలో తలదాచుకుని నేనంటే మీకెందుకు ఇష్టం అని అడగాలనిపిస్తోంది. అతను ఏం చేస్తున్నాడు? ఏమని ఆలోచిస్తాడు? కృష్ణ అదే సమయానికి ఇంట్లో టేబుల్ దగ్గర కుర్చీలో వెనక్కి తల ఆనించుకొని కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్నాడు. బయట వాతావరణం అంత చల్లగా ఉన్నా అతని నుదుటి మీద మెడ దగ్గర చెమటలు అలుముకుని ఉన్నాయి. రాధ ఏమనుకుంటోంది? రేపు రాధని చూడటం ఎలా? తనని ఆడపిల్లల వెంట పడే వ్యక్తిగా అనుకోలేదు కదా. అసలు అంత గభాలను చెప్పటం మర్యాద కాదేమో. ఏ కాఫీ తాగడానికో వెళ్ళినప్పుడు చెబితే బాగుండేదేమో. రేపు నిలదీసి అడిగితే ఏమని చెబుతాడు? తను చెప్పిన మాట రాధకి సంతోషం కలిగిస్తే తను ధన్యుడైనట్టే. కానీ బాధ కలిగిస్తే? అతని దవడ ఎముక కదిలింది. ఆ మాట చెప్పడంలో మీ ఉద్దేశం ఏమిటి అని అడిగితే అతని కళ్ళ ముందు ఒక దృశ్యం వేగంగా కదిలింది. ఆ మాటే కనుక రాధ నిలదీసి అడిగితే తను ఏం చేస్తాడు? వెంటనే రాధ భుజాలు పట్టుకుని కుదుపుతూ, అంటే కూడా నీకు అర్థం తెలియలేదా? నువ్వింత మూర్ఖురాలివి అని నేను అనుకోలేదు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వు కనబోయే 10 మంది పిల్లలకి నేను తండ్రిని అవుతాను. నీకు 10 మంది పిల్లలు కావాలి అనుకుంటున్నావు కదా. ఈ రోజుల్లో 10 మంది పిల్లల్ని పోషించాలంటే నాలాంటి ఏ డాక్టర్ వృత్తో చేసే వ్యక్తే కావాలి. నువ్వంటే నాకు ఎందుకు ఇష్టమో తెలుసా? నీలో నిరాడంబరతకి నేను ముగ్ధున్నయ్యాను. పిల్లల్లా ప్రేమించే నీ మనసు నన్ను ఆకర్షించింది. నా జీవితానికి నీలాంటి వ్యక్తి ఆలంబన కావాలి. నేను ఎవ్వరూ లేనివాడిని రాధ. మనుషులు ప్రేమించే గుణం ఉన్నా నీ గుండెల్లో తలదాచుకుంటే నా ఒంటరితనం పటాపంచలవుతుంది అని నా ఆశ. అర్థమైందా? అర్థమైందా? అతను హఠాత్తుగా ఆగిపోయాడు. ఏది? రాధ ఎక్కడా? రాధ రాలేదా? ఇదంతా తన ఊహేనా? అతను కుర్చీలోంచి లేచాడు. వచ్చి మంచం మీద పడుకున్నాడు. అతనికి ఎందుకో చాలా ధైర్యంగా ఉంది.
తను తప్పేం చేయలేదని ఆత్మవిశ్వాసంగా ఉంది. రాధ తనకి కావాలి. రాధలోని ఆత్మీయత నిండిన మనసు తన ఒంటరి మనసుకు తోడు నీడ అవ్వాలి. అంతకంటే తనకేం అవసరం లేదు. తనకి రాధ కావాలి. ఇలా ఎందుకు అనిపిస్తుందో అతనికే అర్థం కావటం లేదు. అతను మెడిసిన్ చదువుతుండగా సరిత, సుగుణ, జానకి, రోషనారి ఎంతోమంది స్నేహితులుగా మాట్లాడేవారు, కలిసి పనిచేసేవాళ్ళు. కానీ ఎవ్వరి పట్ల ఇలా అనిపించలేదు. అందుకే అతనికి రాధతో అలా చెప్పడంలో తను తొందరపడ్డానని అనిపించలేదా? రాధ తనకి కావాలి. ఈ విషయం అతనికి బాగా అర్థమవుతోంది. మర్నాడు రాధ అతనికి కనిపించలేదు. 3వ రోజు కూడా గడిచిపోయింది. కృష్ణ కావాలని స్కూల్ పక్క నుంచి సైకిల్ మీద అతి మెల్లగా వచ్చాడు. రాధ ఎదురవ్వలేదు. స్కూల్కి వెళ్ళాడు. స్కూల్ తాళం వేసింది. ఇప్పుడు సెలవులు కూడా కాదు. అతను తిరిగి వస్తుంటే చిట్టి ఆడుకుంటూ కనిపించింది. ఏయ్ చిట్టి, ఇవాళ స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు? ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. స్కూల్ లేదుగా అంది చిట్టి. లేదా, ఎందుకని అడిగాడు. టీచర్ అమ్మగారు ఊరు వెళ్ళారుగా అందుకు. ఊరా? ఏ ఊరు? ఏమో నాకు తెలియదు. చిట్టి ఆడుకోవడానికి పరిగెత్తింది. కృష్ణ క్షణంసేపు అలాగే నిలబడ్డాడు. రాధ ఊరు వెళ్ళిందా? ఏ ఊరు? అతను వస్తుంటే సీతాలు ఎదురైంది. సీతాలు, అమ్మాయి గారికి మా పద్మ ఉత్తరం రాసింది, ఇవ్వాలి. ఇంటి దగ్గరుందా? అమ్మాయి గారా బాబు? ఆమె లేరుగా, మొన్న ఊరు వెళ్ళారు. ఏ ఊరు? బెజవాడ. ఎందుకుట? ఇంకెందుకు, ఏదో పెళ్లి సంబంధం అయి ఉంటుంది. వాళ్ళ అమ్మగారికి ఇంకేం పని లేదు, ఆ పెళ్లి సంబంధాల గొడవే అంటూ వెళ్ళిపోయింది. కృష్ణ కనుబొమ్మలు ముడిపడినాయి. రాధకి పెళ్లి చూపులా? అతను సరాసరి శాంతమ్మ గారింటికి వెళ్ళాడు. లోపల పనిచేస్తున్నావిడ కృష్ణని చూడగానే రా నాయనా రా అంటూ ఎదురొచ్చింది. రాధ ఎక్కడా అడిగాడు. రాధ లేదు బాబు, ఊరు వెళ్ళింది. అయ్యో లేదా? నొచ్చుకుంటున్నట్టు చూశాడు. ఏం బాబు, ఏమైనా పని ఉందా? అవునండి, రాధకి పెళ్లి సంబంధాలు చూడమని మీరు చెప్పారుగా. నా స్నేహితుడు ఒకతను ఉంటే రమ్మనమని వ్రాశాను. అతను రేపు వస్తున్నాడు. అయ్యయ్యో, రాధ లేదే, ఇప్పుడెలాగా? ఆవిడ కంగారు పడింది. రాధ ఎక్కడికి వెళ్ళింది? బెజవాడ వెళ్ళింది నాయనా. ఎందుకు? నా బొందకి. ఏం తోచడం లేదట, విసుగ్గా ఉందిట. అక్కడ నా చెల్లెలి కొడుకు ఆనంద్ ఉన్నాడు. వాడిని చూసి వస్తానని వెళ్ళింది. నిన్ననే వస్తానని అంది, రాలేదు. ఇప్పుడెలా? అడ్రస్ చెప్పండి, నేను వెళ్ళి రాధని తీసుకువస్తాను అన్నాడు. ఆ మాట వినగానే ఆవిడ ముఖం చాటంత అయింది. మా నాయనే, మా తండ్రే, చచ్చి నీ కడుపున పుడతాను, ఆ పని చేయి అంటూ అడ్రస్ చెప్పింది. కృష్ణ బయలుదేరుతుంటే, ఇదిగో దానికి పెళ్లి సంబంధం అని చెప్పకు నాయనా. ఆ మాట అంటే చచ్చినా రాదు. నాకు ఒంట్లో బాగాలేదని చెప్పు అంది. అలాగేలేండి అన్నాడు. అతను ఆ మధ్యాహ్నమే బయలుదేరి విజయవాడ వచ్చాడు. రాధ పింతల్లి అడ్రస్ కనుక్కోవటం ఏమంత కష్టం కాదు. తలుపు తట్టగానే రాధే వచ్చి తలుపు తీసింది. గుమ్మంలో నిలబడిన కృష్ణను చూడగానే నిర్ఘాంతపోయినట్లు నిలబడింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.